ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లెసన్లో ఎంసెట్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకుందాం. ఓన్లీ 10th బేసిక్స్ అంటే 10th బేసిక్స్ వాడు తీసుకొని ఎంసెట్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ 5 క్వశ్చన్స్ ఎంసెట్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి ఏంది 10th ఒక స్టాండర్డ్ తీసుకొని, అంటే 10th క్లాస్లో మనం ఏ అయితే ఫార్ములాస్ నేర్చుకున్నామో ఏం నేర్చుకున్నాం 10th క్లాస్లో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఏంటిది సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. థర్డ్ది కొసిక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఈ 3 ఐడెంటిటీస్ అన్ని 10th క్లాస్లో ప్రతి ఒక్కరు నేర్చుకున్న ఫార్ములాస్. ఈ 10th క్లాస్లో ఓన్లీ ఈ 3 ఐడెంటిటీస్ బేస్ చేసుకొని వాటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఎంసెట్కి కాన్సెప్ట్ ఏమో 10th క్లాసు, కానీ క్వశ్చన్స్ ఏమో ఎంసెట్ క్వశ్చన్స్ అడిగింది. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. ఈ 3 ఐడెంటిటీస్ నుంచి ఇంకా కొన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మనము తయారు చేయొచ్చు. ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1గా ఇప్పుడు మనం సైన్ స్క్వేర్ థీటాను రాయాలంటే సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు యువతలో ఉన్న కాస్ స్క్వేర్ థీటాని ఈక్వల్ టు అవుతుంది తీసుకెళ్ళండి. అప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా? ఇప్పుడు ఓన్లీ మనకు సైన్ థీటా కావాలా, సైన్ స్క్వేర్ థీటా అవసరం లేదు సార్. మన ఓన్లీ సైన్ థీటా కావాలా. సైన్ థీటా కావాలంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసుకుంటాం. ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా కావాలా. మనకు కాస్ స్క్వేర్ థీటా కావాలంటే కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాగా రాసుకుంటాం. ఇప్పుడు ఓన్లీ మనకు కాస్ థీటా వాల్యూ కావాలా. అప్పుడు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు చూడు ఈ ఐడెంటిటీ నుంచి 4 ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ని మనం తయారు చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఐడెంటిటీని తీసుకొని కూడా మనము కొన్ని ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ని తయారు చేద్దాం. ఇది సెక్ స్క్వేర్ అనేది ఏ అనుకుందాం, మైనస్ టాన్ స్క్వేర్ అనేది బి అనుకుందాం. ఇప్పుడు మనం ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, దీన్ని ఏమని రాసుకోవచ్చు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఈ విధంగా రాసుకోవచ్చు కదా దీన్ని. ఇప్పుడు ఏ ప్లేస్లో ఏముంది సెక్ థీటా ప్లస్ బి ప్లేస్లో టాన్ థీటా, నెక్స్ట్ సీకెండ్ థీటా మైనస్ టాన్ థీటా ఈక్వల్ 1. ఒక ఫార్ములా తయారు చేస్తున్నాం దీని నుంచి. ఇప్పుడు మనకు ఓన్లీ సెక్ స్క్వేర్ థీటా కావాలా. సెక్ స్క్వేర్ థీటా కావాలంటే ఈ మైనస్ టాన్ స్క్వేర్ థీటాని ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళండి. అప్పుడు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఓన్లీ మనకు సెక్ థీటా కావాలా. అప్పుడు అండర్ రూట్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇప్పుడు మనకు టాన్ స్క్వేర్ థీటా కావాలా. యువతల మైనస్ ఉంది ఈక్వల్ టు అవతల తీసుకోవాలి. ప్లస్ అవుతుంది. ఇక్కడ ఉన్న అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 1ని ఈక్వల్ టు యువతల తేండి. అప్పుడు మనకు సెక్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈక్వల్ టు టాన్ స్క్వేర్ థీటా. ఓన్లీ మనకు టాన్ థీటా కావాలి. అప్పుడు సెక్ స్క్వేర్ థీటా అండర్ రూట్ సెక్ స్క్వేర్ థీటా ప్లస్ 1 టాన్ థీటా. ఓకేనా? ఇంతవరకు ఇది క్లియర్ కదా. ఇక్కడ నుంచి 5 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మనం తయారు చేసినాం. ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్, ఈ ఫంక్షన్స్ కాదు ఫార్ములాస్, ఈ ఫంక్షన్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని కూడా మనము ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఇది ఏ స్క్వేర్ అవుతుంది, ఇది బి స్క్వేర్ అవుతుంది, మైనస్ ఉంది. దీన్ని కూడా మనం ఈ విధంగా రాసుకోవచ్చుగా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లేస్లో కొసిక్ ఉంది కాబట్టి కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా, కొసిక్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1. ఓన్లీ ఇప్పుడు మనకు కొసిక్ స్క్వేర్ థీటా కావాలా. ఇప్పుడు చూడండి మనం కొసిక్ స్క్వేర్ థీటా కావాలంటే మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు అవతల పోతే ప్లస్ 1 ప్లస్ కాట్ థీటా అవుతుంది. 1 ప్లస్ కాట్ థీటా. మనకు ఓన్లీ కొసిక్ థీటా కావాలంటే అండర్ రూట్ 1
1 ప్లస్ కాట్, ఇక్కడ కాట్ స్క్వేర్, 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి కాట్ స్క్వేర్ థీటా కావాలంటే కొసిక్ స్క్వేర్ థీటా, ఈ 1 అనేది ఈక్వల్ టు ఏదో కొంచెం మైనస్ అవుతుంది. ఈ మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు అవుతుంది తీసుకుపోతే ప్లస్ అవుతుంది, ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఓన్లీ మనకు కాట్ థీటా కావాలా, అప్పుడు ఈ స్క్వేర్ ఈక్వల్ టు ఏదో కొంచెం అండర్ రూట్ అవుతుంది. అప్పుడు కొసిక్ స్క్వేర్ థీటా -1 కాట్ స్క్వేర్ థీటా, కాట్ థీటా స్క్వేర్ వచ్చిందా. ఈ 3 అంటే థర్డ్ ఐడెంటిటీ కూడా ఒక 5 ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ మనం తయారు చేసినాం. ఈ కాన్సెప్ట్ అనేది బేసిక్ కాన్సెప్ట్, ప్రతి ఒక్కరు నేర్చుకున్న కాన్సెప్ట్, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ కాన్సెప్ట్ తెలుసు, కానీ ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని, అంటే ఈ కాన్సెప్ట్ని అనాలైజ్ చేసుకొని ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయటంలో ఎవరికి తెలియదు, అంటే ఎవరికి రాదు. ఈ బేసిక్ కాన్సెప్ట్ని మనము బేస్ చేసుకొని వీటిని ఈ ఫార్ములాస్, అంటే ఈ క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేసేదో ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఫార్ములాస్ ఇంతవరకు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకటి ఉంచుదాం, ఆ మూలన మనకు ప్రాబ్లం లేదు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇఫ్ sin θ ప్లస్ sin స్క్వేర్ θ ఈక్వల్ టు 1, దెన్ cos స్క్వేర్ θ ప్లస్ cos పవర్ 4 θ ఈక్వల్ టు ఎంత? వాడు ఏమి ఇచ్చిండు? sin θ ప్లస్ sin స్క్వేర్ θ ఈక్వల్ టు 1 అనేది ఇచ్చిండు. ఈ విధంగా ఇచ్చినప్పుడు మన వాడు కాజులో క్వశ్చన్ అడిగింది కాబట్టి మనం ఈ సైన్ థీటాలని మనం కాజులోకి మార్చుకోవాలి. ఏ విధంగా మార్చుకున్నది అంటే ఇక్కడ చూడండి, sin θ ఈక్వల్ టు ఈ sin స్క్వేర్ θ ఈక్వల్ టు అవుతుంది బాధ, అప్పుడు 1 - sin స్క్వేర్ θ అవుతుంది. 1 - sin స్క్వేర్ θ ఏమని రాసుకోవచ్చు? ఇది ఇక్కడ 1 - sin స్క్వేర్ θ cos స్క్వేర్ θ అని రాసుకోవచ్చు. అంటే sin θ వాల్యూ ఏమైంది? ఇక్కడ cos స్క్వేర్ θ అయింది. ఓకేనా, క్లియర్ కదా ఇంతవరకు? ఇప్పుడు మనకు కావాల్సింది sin స్క్వేర్ θ. ఇప్పుడు sin స్క్వేర్ θ అంటే ఈ sin కి స్క్వేర్ చేయండి, అప్పుడు sin స్క్వేర్ θ ఈక్వల్ టు cos పవర్ 4 θ అయింది. cos పవర్ 4 θ అయింది. ఇప్పుడు మనకు కావాల్సినది cos స్క్వేర్ θ cos పవర్ 4 θ ఎంత అని. ఇప్పుడు దీన్ని మనము అంటే ఈ cos స్క్వేర్ ని మనం sin గా రాసుకోవచ్చు. దీన్ని ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ దీన్ని ఏమని రాసుకోవచ్చు? sin స్క్వేర్ గా రాసుకోవచ్చు. sin θ ప్లస్ sin స్క్వేర్ θ ఏమైంది? 1 అయిందిగా, అంటే ఇది కూడా 1 అవుతుంది. 1 అనే ఆప్షన్ 4th లో ఉంది కాబట్టి 4th దాన్ని టిక్ పెట్టండి. చూడండి, చాలా సింపుల్ ఇది. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ ఇది. కానీ మనకి ఎగ్జామ్లో ఆ ఫార్ములాస్ ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు కాబట్టి అనవసరంగా మనము ఎంసెట్ లో అనవసరంగా మార్క్స్ కోల్పోతాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ sin θ ప్లస్ కొసిక్ θ ఈక్వల్ టు 2, దెన్ sin పవర్ 10 θ ప్లస్ కొసిక్ పవర్ 10 θ వాల్యూ ఎంత? sin θ ప్లస్ ఈ కొసిక్ θ ని మనము 1/sin θ గా రాసుకోవచ్చు. 1/sin θ రాయండి. 1/sin θ ఎందుకు రాసుకోవాలంటే మనము 1/sin θ మనకు అన్నిటిని ఒక sin θ లోకి కానీ ఒక కొసిక్ θ లోకి కానీ మార్చుకొని అసలు sin θ వాల్యూ కొసిక్ θ వాల్యూ ఎంతో మనం కనుక్కుంటే sin పవర్ 10 θ ప్లస్ కొసిక్ పవర్ 10 θ వాల్యూ మనము కనుక్కోవచ్చు. అందుకని మొత్తం నేను సైన్ లోకి మార్చుకుంటున్నా. ఈక్వల్ టు 2, దీనికి ఎల్సిఎం సైన్ వస్తుంది. సైన్ ఇంటూ సైన్ sin స్క్వేర్ θ ప్లస్ 1 2. ఈ sin θ ని ఈక్వల్ టు అవతల పోతే మల్టిప్లై అవుతుంది కాబట్టి sin స్క్వేర్ θ ప్లస్ 1 2 ఇంటూ sin θ. ఇప్పుడు 2 ఇంటూ sin θ ని ఈక్వల్ టు అవతలకు వస్తే మైనస్ అవుతుంది. sin స్క్వేర్ θ ప్లస్ 1 మైనస్ 2 sin θ ఈక్వల్ టు 0. ఈక్వల్ టు అవతల అన్నీ వచ్చినాయి కాబట్టి ఏముంటుంది? మనకు 0 మిగిలింది కాబట్టి 0. ఈ sin θ ని మనము స్క్వేర్ అనుకోండి, ఇది ఏ స్క్వేర్ లో ఉంది, ప్లస్ ఇవన్నీ మనం స్క్వేర్ అనుకోవచ్చుగా, అప్పుడు ఇది కూడా 1 బి అనుకోండి, బి స్క్వేర్ మైనస్ 2. ఈ సైన్ అనేది ఏ కాబట్టి ఏ, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టేగా, 1 మల్టిప్లికేషన్ చేస్తున్నట్టుగా 1 అంటే ఏంటిది? బి. చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలోకి మనం మార్చుకున్నాం దీన్ని. ఏ ప్లేస్ లో సైన్ ఉంది, బి ప్లేస్ లో 1 ఉంది.
హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళండి. అప్పుడు 0కి రూట్ అవుతుంది. 0 రూట్ అంటే 0 అంటే sin θ - 1 ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు 1ని అవతల తీసుకెళ్ళండి. sin θ ఈక్వల్ టు 1 అయింది. sin θ 1 అయిందంటే 1/sin θ cosec θ వాల్యూ cosec θ. sin θ అంటే 1. అప్పుడు cosec θ కూడా మనకి ఏమవుతుంది? 1 ఈక్వల్ టు cosec θ. అంటే cosec θ వాల్యూ కూడా 1 వస్తుంది. sin θ వాల్యూ 1, cosec θ వాల్యూ 1. అప్పుడు మనకేం కావాలా? సైన్కి పవర్ sin θ అని మనము 1, cosec θ అని 1, దాని వాల్యూ పవర్ 10. 1 పవర్ 10 అంటే 1 ప్లస్ 1 పవర్ 10 అంటే 1 ఈక్వల్ టు 2. 1 + 1 2. 2 అనే ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ sin θ ప్లస్ sin స్క్వేర్ θ ఈక్వల్ టు 1, దెన్ cos పవర్ 8θ ప్లస్ 2 cos పవర్ 6θ ప్లస్ cos పవర్ 4θ దీని వాల్యూస్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, మనం దీన్ని cos పవర్ 8θ అని మనము దీన్ని ఏ విధంగా మార్చుకుందామంటే cos పవర్ 8θ అని దీనికి స్క్వేర్ చేస్తే అంటే cos పవర్ 4θకు స్క్వేర్ చేస్తే cos పవర్ 8θ వచ్చింది. ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు చూడు ఇక్కడ 2 cos పవర్ 6θ cos పవర్ 6θ అని cos పవర్ 4θ ఇంటూ cos పవర్ 2θ అని చేసినట్లయితే cos పవర్ 6θ వస్తుంది. ఓకే, ఈ టర్మ్ వస్తుంది. నెక్స్ట్ మనము ప్లస్ ఈ cos పవర్ 4θ ఏ విధంగా వచ్చిందంటే cos స్క్వేర్ θకి స్క్వేర్ చేస్తే cos స్క్వేర్ θకి స్క్వేర్ చేసినట్లయితే cos పవర్ 4θ వచ్చింది. అంటే ఈ టర్మ్ కూడా వస్తుంది. ఓకేనా? ఇంతవరకు ఇది క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని ఏ అనుకుందాం, ఈ టర్మ్ని అంటే cos పవర్ 4ని ఏ అనుకుందాం. అప్పుడు ఏ స్క్వేర్ అని రాసుకోవచ్చు. 2 cos పవర్ ఏ అనుకున్నాం కదా, దీన్ని cos స్క్వేర్ని బి అనుకుందాం. ఇక్కడ కూడా బి ఉంటే బి స్క్వేర్. దీని మొత్తాన్ని ఏమని రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చుగా? రాసుకోవచ్చు. cos పవర్ 4θ ప్లస్ బి అంటే cos స్క్వేర్ θ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాసేయండి. దీని వాల్యూ మనం ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు దీని వాల్యూ మనం తెలుసుకున్నాం. ఏంటి దీని వాల్యూ? 1 స్క్వేర్ అంటే 1. ఆప్షన్లు 1 అనే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కాబట్టి థర్డ్ ఆప్షన్. చూడండి, క్వశ్చన్ చూడగానే ఎంత హార్డ్ అనిపిస్తుంది, కానీ ఈ సింపుల్ కాన్సెప్ట్, ఈ బేసిక్ కాన్సెప్ట్ని తెలుసుకొని ఈ క్వశ్చన్స్ మొత్తం ఇప్పుడు దాకా మనం వీటిలో యూజ్ చేసిన ఫార్ములాస్ ఏంటి? ఈ 4 ఫార్ములాస్ యూజ్ చేసినాం. కాజ్ సైన్కి సంబంధించిన ఫార్ములాస్ యూజ్ చేసి ఈ 3 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇఫ్ sec θ ప్లస్ tan θ ఈక్వల్ టు 1/3, దెన్ sec θ వాల్యూ కావాలా? ఓకేనా? sec θ ప్లస్ tan θ వాల్యూ 1/3 అంట. మనకు తెలిసింది ఏంటిది? ఇది ఇక్కడ sec θ ప్లస్ tan θ ఇంటూ sec θ మైనస్ tan θ ఈక్వల్ టు 1. secant θ ప్లస్ tan θ వాల్యూ ఎంత ఇచ్చిండు? 1/3 ఇచ్చిండు. అంటే మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని sec θ మైనస్ tan θ ఇంటూ 1. అంటే నేను ఈ ఫార్ములాలో డైరెక్ట్ వేసేస్తున్నా. మళ్ళీ ఇక్కడ sec θ ప్లస్ tan θ ఇంటూ sec θ మైనస్ tan θ ఈక్వల్ టు 1. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో sec θ ప్లస్ tan θ వాల్యూ క్వశ్చన్లో వాడి ఇచ్చింది కదా 1/3 అని డైరెక్ట్ వేసేసినాం. ఇప్పుడు మనకు sec θ మైనస్ tan θ వాల్యూ కావాలా? దీని వాల్యూ కావాలంటే ఈ 1/3 ఈక్వల్ టు అవతల పోతే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 3 వస్తుంది. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఇప్పుడు sec θ ప్లస్ tan θ వాల్యూ ఏమి ఇచ్చింది? క్వశ్చన్లో 1/3 ఇచ్చింది. రెండింటిని యాడ్ చేసినట్లయితే ట్యాన్కి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. sec θ 2 sec θ అవుతుంది.
దీన్ని యాడ్ చేసినట్లయితే ఏమొస్తుంది 3 + 1/3 దీని వాల్యూ ఏమొస్తుంది 3 అనేది ఎల్సిఎం వస్తుంది 3 × 3 9 1 అంటే 10/3 వస్తుంది 10/3 ఓన్లీ మనకు సెక్టేటా వాల్యూ కావాలి కాబట్టి 2 అనేది యువతల పోతే డివైడ్ చేస్తుంది అంటే ఇంటూ 2 1 = 2 5 అంటే దేర్ఫోర్ ఏమని రాసుకోవచ్చు సెక్టేటా = 5/3 అని రాసుకోవచ్చు 5/3 అనేది ఆప్షన్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే ఇదంతా క్యాలిక్యులేషన్ పార్ట్. మనం ఏది ఈ ఫార్ములాలో మనం వాల్యూస్ అప్లై చేసుకున్నాం ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ చేసుకున్నాం. ఓకేనా నెక్స్ట్ 5th క్వశ్చన్ ఇఫ్ tan θ + cot θ = 2 దెన్ sin θ వాల్యూ కావాలా. ఇప్పుడు చూడండి tan θ వాల్యూ అడగట్లేదు cot θ వాల్యూ అడగట్లేదు సేమ్ ఇదే ప్రాసెస్ దాన్ని కూడా మనం ఏమని రాసినాం అండి ఇక్కడ tan θ ప్లస్ ఇక్కడ cot θ ని మనం 1/tan θ గా రాసుకోవచ్చు 1/tan θ ఈక్వల్ టు ఎంత ఇచ్చింది క్వశ్చన్లో 2 ఇచ్చింది. ఇక్కడ tan స్క్వేర్ అంటే tan θ ని మనము ఎల్సిఎం తీసినట్లయితే tan × tan tan స్క్వేర్ θ ఇక్కడ 1 + 2. ఇప్పుడు ఈ tan θ ని ఈక్వల్ టు అవతల పడితే 2 ని మల్టిప్లై వస్తుంది అప్పుడు మనకు tan స్క్వేర్ θ + 1 2 × tan θ ఈ 2 × tan θ ని ఈక్వల్ టు అవతలకి తీసుకున్నాం అప్పుడు మనకు tan స్క్వేర్ θ + 1 - 2 × tan θ. ఇది చూడండి మనం సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఇది a² - b² ఫార్ములాకి మనం దీన్ని మార్చుకున్నాం సేమ్ ఇది కూడా అంతే అనమాట. tan స్క్వేర్ θ ని ఏ అనుకుందాం a² అనుకుందాం ఈ 1 ని ఇక్కడ 1² గా రాసుకోవచ్చుగా కాబట్టి 1 ని మనం b అనుకుందాం -2 tan ని ఏ అనుకున్నాం ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టుగా అప్పుడు 1 ఉన్నట్టు కాబట్టి 1 ని b అనుకుందాం అప్పుడు దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు a - b² గా మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడు ఏ ప్లేస్లో అంటే tan θ - b ప్లేస్లో 1 ఉంది (² = 0 ఇది 0 వస్తుంది. ఈ 2 అనేది 2 tan θ ని ఈక్వల్ టు అవతల తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 0 వస్తుంది 0 ఈ స్క్వేర్ ని ఈక్వల్ టు అవతల పోతే √2 అంటే √0 వస్తుంది √0 అంటే 0 అంటే tan θ = tan θ -1 = 0 అప్పుడు tan θ మనం ఏం రాసుకోవచ్చు 1 అని రాసుకోవచ్చు. tan θ 1 అనేది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ఎప్పుడు అవుతుంది tan 45కి 1 వస్తుంది tan 45 1 వస్తుంది. అప్పుడు మనకు సైన్ వాల్యూ కావాలంటే sin 45 ఏమొస్తుంది sin 45 డిగ్రీలకి ఏమొస్తుంది sin 45 డిగ్రీలో 1/√2 1/√2 అనేది ఎక్కడుంది ఇక్కడ ఉంది ప్లస్ ఆర్ మైనస్ రూట్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకు ఇక్కడ √4 ఉంది అనుకో దీన్ని 2 × 2 గా రాసుకోవచ్చు లేదంటే -2 × -2 గా రాసుకోవచ్చు. అంటే మనకు ఆన్సర్ ఏంటి +2 గా రాసుకోవచ్చు లేదంటే -2 గా రాసుకోవచ్చు కాబట్టి మనకు ఇక్కడ ±1/√2 వస్తుంది అది ±1/√2 అనేది ఫస్ట్ ఆప్షన్. మనకు చాలా మంది sin 45 అంటే 1/√2నే వస్తుంది కానీ ± ఉన్నప్పుడు ± దాన్ని టిక్ చేయాలి. ఒకవేళ 4th ఆప్షన్ 1/√2 ఇచ్చింది అనుకో ఇక్కడ 1/√2 ఉంది ఇక్కడ 1/√2 ఉంది కాకపోతే ఇక్కడ ±1/√2 ఉంది అంటే 1/√2 అనేది మైనస్ కావచ్చు ప్లస్ కావచ్చు ఇక్కడ చూస్తే ఓన్లీ ప్లస్ లో ఉంది కాబట్టి 4th ఆప్షన్ రాంగ్ అని పెట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ పెట్టాలి. అంటే ఎగ్జామ్స్ లో ఈ విధంగా క్వశ్చన్స్ కన్ఫ్యూజన్ చేస్తుంటారు. ఇది నెక్స్ట్ 6th క్వశ్చన్ కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 6th నుంచి 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ అంటే 6th క్వశ్చన్ a × sin θ + b × cos θ = c దెన్ b × sin θ + a × cos θ దీని వాల్యూస్ కనుక్కోవాలా. ఈ వాల్యూ ఇచ్చిండు. ఇది చూడండి క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ a × sin θ + b × cos θ = c ఇది క్వశ్చన్ ఆర్డర్ ఇచ్చిండు. మనం కనుక్కోవాల్సింది ఇదిగా దీన్ని మనం బోత్ సైడ్ స్క్వేరింగ్ చేయాలి.
బోత్ సైడ్ స్క్వేరింగ్ చేసినట్లయితే ఏ ఇంటూ సైన్ థీటాకు స్క్వేర్, దీనికి స్క్వేర్ చేసినట్లయితే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ ఏ 2 ఇంటూ ఏ సైన్ థీటా ఇంటూ బి ఇంటూ కాస్ థీటా ప్లస్ బి స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సి స్క్వేర్. దీనికి స్క్వేరింగ్ చేసిన అంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఇది ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. అంటే అవతల కూడా మనం బోత్ సైడ్ స్క్వేరింగ్ చేసినాం కాబట్టి ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఏమైనా కామన్ తీయొచ్చాము. సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా దీన్ని కామన్ తీయలేము ఇప్పుడు మనం, ఎందుకంటే సైన్ స్క్వేర్ కి కోఎఫిషియంట్ ఏంటిది ఏ స్క్వేర్ ఉంది, కాస్ స్క్వేర్ కి కోఎఫిషియంట్ బి ఉంది కాబట్టి దీన్ని మనం కామన్ తీయలేం. ఓకేనా. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ని రాసుకుందాం. ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. వాడు కనుక్కోమనేది ఏంటిది మనల్ని, బి ఇంటూ సైన్ థీటా ప్లస్ ఏ ఇంటూ కాస్ థీటా ఈక్వల్ టు ఎంత అని కనుక్కోమంటుండు. ఎంత మనకు తెలియదుగా, ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు స్క్వేరింగ్ బోత్ సైడ్ చేద్దాం సేమ్ దీనిలాగానే. ఇప్పుడు మనకు బి స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఏ అంటే బి ఇంటూ సైన్ థీటా, బి అంటే బి ఏ ఇంటూ కాస్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అంటే స్క్వేరింగ్ బోత్ సైడ్ చేసినాం. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఓకేనా, ఇంతవరకు ఇది క్లియర్ కదా. ఇప్పుడు చూడండి ఈక్వేషన్ 1ని 2ని ఎడిషన్ చేద్దాం. 1ని 2ని ఎడిషన్ చేసినట్లయితే ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ చివరి రాద్దాం. ఇప్పుడు కనుక్కోమంది ఏంటిది, ఇక్కడ మైనస్ అట్టుంది, ఇది ప్లస్ కాదు. ఇక్కడ క్వశ్చన్లో ఇక్కడ ఇది మైనస్, అప్పుడు మనకు మైనస్ ఫార్ములా వస్తుంది. ఇది మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2a అంటే ఏ ఇంటూ సైన్ థీటా టు బి ఇంటూ కాస్ థీటా ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ బి ఇంటూ బి స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 బి ఇంటూ సైన్ థీటా ఇంటూ ఏ ఇంటూ కాస్ థీటా ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 దీన్ని ఎడిషన్ చేద్దాం. ఇక్కడ చూడు మైనస్, ఇక్కడ +2 -2 దీన్ని క్యాన్సిల్, సైన్ థీటాకి సైన్ థీటా క్యాన్సిల్, కాస్ థీటా క్యాన్సిల్, ఇక్కడ బి ఉంది బి క్యాన్సిల్, ఏ ఉంది ఏ క్యాన్సిల్. ఓకే, ఇంతవరకు ఇది క్లియర్ కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ సైన్ థీటా ఉంది, ఇక్కడ సైన్ థీటా ఉంది. సైన్ థీటా కామన్ తీసి సైన్ స్క్వేర్ థీటాని కామన్ తీస్తున్నా. సైన్ స్క్వేర్ థీటాని కామన్ తీస్తే ఏముంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ప్లస్ ఉంది ప్లస్ రాసుకుందాం. ఈ రెండిట్లో కాస్ థీటా ఉంది, ఇక్కడ కాస్ థీటా ఉంది, పైన కింద కాస్ థీటా ఉంది కాబట్టి కాస్ థీటా కామన్ తీద్దాం. కాస్ స్క్వేర్ థీటా కామన్ ఉంది, అప్పుడు మనకు బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు 2ని యాడ్ చేసినట్లయితే సి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడు ఇక్కడ ఏ స్క్వేర్ థీటా ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది ప్లస్ బి స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది ప్లస్ బి స్క్వేర్ ఉంది. ఈ రెండిట్లో నుంచి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామన్ తీసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా సి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది, మనకు 1 అవుతుంది. సి స్క్వేర్ థీటా ప్లస్ ఎక్స్ స్క్వేర్. చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దీన్ని ఇంటూ చేసినట్లు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మనకు కావాల్సింది ఏంటిది, ఎక్స్ వాల్యూ కావాలా. ముందు ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనుకుందాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఈ సి స్క్వేర్ అనేది ఈక్వల్ అవతల పోతే సి స్క్వేర్ అవుతుంది, మైనస్ సి స్క్వేర్ అవుతుంది. మనకు కావాల్సిన ఓన్లీ ఎక్స్ వాల్యూ కాబట్టి అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఎక్స్ అంటే ఏంటిది, దీని వాల్యూ ఇక్కడ అక్కడ కనుక్కోమంది ఏంటిది, ఇదేగా ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ ఏంటిది, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ వచ్చింది. ఎక్కడ ఉంది, ఇక్కడ 4th ఆప్షన్ కాబట్టి 4th ఆప్షన్
కరెక్ట్ పెట్టుకోవాలి. ఇది మనము ఇంటర్మీడియట్ టెక్నామెట్రీలో బేసిక్ అంటే టెక్నామెట్రీ ఇది ఒక ఫార్ములా. మ్యాక్సిమం మినిమం అనేది వాటిలలో ఉంటుంది. ఇది ఒక ఫార్ములా. ఇక్కడ ఏంటంటే సైన్కి ఉన్న కోఎఫిషియంట్ వాడు ఆ క్వశ్చన్లు అడిగేటప్పుడు ఈ సైన్కి ఉన్న కోఎఫిషియంట్ కాజ్ గాని అడిగినట్లయితే ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ క్వశ్చన్ లో సైన్ కోఎఫిషియంట్ ఏంటిది వాడు కనుక్కోమని ఏంటిది కాజ్ కోఎఫిషియంట్ కనుక్కోవాలా. అంటే ఆ కోఎఫిషియంట్ వచ్చి కాజ్కి వచ్చింది, అప్పుడు ఈ ఫార్ములాని మనం యూజ్ చేసుకోవాలా. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. 6th క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ ఏంటిది, ఇఫ్ కాజ్ థీటా సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ వచ్చినట్లయితే 7th క్వశ్చన్ సింపుల్ సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏ అంటే ఏదైనా, ఏ అంటే సైన్ కోఎఫిషియంట్, బి అంటే కాజ్ కోఎఫిషియంట్, సి అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ ఏమి ఇచ్చింది రూట్ సైన్ థీటా ఇచ్చిండు, సైన్ థీటా హోల్ స్క్వేర్ ఇచ్చిండు, ప్లస్ బిగా. సరే ఇదంతా ఎందుకు, ఇక్కడ ఫార్ములా రాద్దాం. దీనికి ఏంటి ఫార్ములా ఇప్పుడేగా వచ్చింది, ఇదేగా ఫార్ములా, ఇదేగా ఫార్ములా. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అండర్ రూట్. ఏ అంటే సైన్ కోఎఫిషియంట్ ఏమి ఇచ్చిండు -1 ఇచ్చిండు, 1 స్క్వేర్. బి అంటే కాజ్ కోఎఫిషియంట్, ఇక్కడ కాజ్ కోఎఫిషియంట్ ఏమి ఇచ్చిండు 1 ఇచ్చిండు, 1 స్క్వేర్. సి అంటే ఏమి ఇచ్చిండు రూట్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ సైన్ థీటా ఇచ్చిండు. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ రూట్కి అప్లై చేసినట్లయితే 2 వస్తుంది, సైన్కి స్క్వేర్ అప్లై చేస్తే సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. ఇది ఇంతవరకు ఇది క్లియర్ కదా. ఇప్పుడు 1 + 1 2 వస్తుంది, 2 ఇంటూ 2 సైన్ స్క్వేర్ థీటా. 2 కామన్ తీసినట్లయితే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 కామన్ తీసినట్లయితే ఇక్కడ నీట్గా రాద్దాం మనం. 1 + 1 2 వస్తుంది, ఎందుకు ఇంత రాసుకున్నాం. 1 + 1 2 వస్తుంది, ప్లస్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా, రూట్ ఉంది కాబట్టి రూట్. దీంట్లో నుంచి మనము రూట్ కామన్ తీసినట్లయితే రూట్ కామన్ తీస్తే ఏముంటుంది 1 ఉంటుంది, మైనస్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది, రూట్ ఉంది. ఓకేనా. ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా వచ్చింది. సైన్ స్క్వేర్ థీటాని మనం ఏమని రాసుకోవచ్చు, 1 - సైన్ స్క్వేర్ థీటాని మనం ఏమని రాసుకోవచ్చు 2 ఇంటూ కాస్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ అనేది 2కి అప్లై అవుతుంది, దీనికి అప్లై అవుతుంది. అప్పుడు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయినట్లయితే +/- కాజ్ థీటా. +/- ఎందుకు పెట్టిన, రూట్ వచ్చినప్పుడు +/- వస్తుంది. +/- √2 × కాజ్ థీటా ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 7th దానికి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ ఏంటిది, 8th క్వశ్చన్ కూడా సేమ్ దీనిలాగానే ఇదే ఫార్ములా యూజ్ చేసుకొని ఏ అంటే సైన్ కోఎఫిషియంట్, బి అంటే కాజ్ కోఎఫిషియంట్, సి అంటే కాన్స్టెంట్ కి 1, సి అనే వాల్యూ 1 ఇచ్చిండు. ఏ అంటే సైన్ కోఎఫిషియంట్ ఏమి వచ్చింది -4 వచ్చింది, -4 స్క్వేర్, ప్లస్ బి అంటే కాజ్ కోఎఫిషియంట్ ఏమి వచ్చింది క్వశ్చన్లో 1 ఇచ్చింది, ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సి ఏమి ఇచ్చింది, సి వాల్యూ 1 ఇచ్చిండు, రూట్ ఉంది కాబట్టి రూట్ అప్లై చేద్దాం. -4 స్క్వేర్ అంటే 16, 1 అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 1కి 1 క్యాన్సిల్ అయినట్లయితే √16 అంటే +/- 4 వస్తుంది. +/- అనేది థర్డ్ ఆప్షన్ కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఇది ఫార్ములా. ఇది ఫస్ట్ క్వశ్చన్ అనేది ఫార్ములా. 6th క్వశ్చన్, ఈ 6th క్వశ్చన్ నుంచి ఫార్ములా బేస్ చేసుకొని ఈ 3 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసినాం. నెక్స్ట్ మనకు 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఇఫ్ sin square θ + 3 cos square θ = 4, దెన్ tan square θ వాల్యూ కావాలా. sin square θ cos square θ ఇచ్చిండు, ఈ వాల్యూస్ కావాలి మనకు. tan square θ వాల్యూ కావాలా. ఈ tan square θ వాల్యూ కావాలంటే సైన్ ముందు మనకు ఒక సైన్ వాల్యూ కావాలా, ఒక సైన్ థీటా వాల్యూ కావాలా. ఈ క్వశ్చన్ మనం సైన్ లో కన్నా మార్చుకోవచ్చు,
లేదంటే కాజులో కన్నా మార్చుకొని చేయాలి. ముందు సైన్లోకి మార్చుకొని చేద్దాం. సైన్లోకి చేసినట్లయితే క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, 7 sin square theta 3 cos square theta. 3 cos square theta ని 1 minus sin square theta గా రాసుకోవచ్చుగా, ఈక్వల్ టు 4 ఇచ్చిండు. ఇదేగా క్వశ్చన్, ఈక్వల్ టు 4. 7 sin square theta ప్లస్ 3 into 1 3 మైనస్ మైనస్ 3 sin square theta 3 sin square theta ఈక్వల్ టు 4. ఈ 3 ఈక్వల్ టు అవతల పోతే -3 అవుతుంది. 3 sin square theta లో నుంచి అంటే 7 sin square theta లో నుంచి 3 sin square theta తీసేసినట్లయితే 4 sin square theta వస్తుంది. ఈ 3 అనేది ఈక్వల్ టు అవతల పోతే 4 - 3 వస్తుంది. 4 - 3 అంటే 1 వస్తుంది. అప్పుడు sin square theta వాల్యూ ఏంటిది, sin square theta వాల్యూ 1/4. మన sin square theta వాల్యూ తెలుసు. ఈ sin square theta వాల్యూ నుంచి cos square theta వాల్యూ కావాలా. cos square theta వాల్యూ ఏంటిది, 1 - sin square theta. ఆల్రెడీ మనకు sin square theta వాల్యూ తెలుసు. sin square theta ఏంటిది 1/4. ఎల్సిఎం 4 వస్తుంది. 4 into 1 into 4 1 3/4. మనకు sin theta వాల్యూ తెలుసు, cos square theta వాల్యూ తెలుసు. ఇప్పుడు tan square theta వాల్యూ ఏంటిది, sin square theta by cos square theta. sin square theta అంటే ఏంటిది 1/4 by cos square theta అంటే 3/4. డినామినేటర్ 4 ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే 1/√3. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి tan square ఈక్వల్ టు sin square బై cos square, మళ్ళీ cos square ఈక్వల్ టు 1 - sin square అనేది నేను ఈ విధంగా రాస్తాను. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో డైరెక్ట్ క్వశ్చన్స్ డైరెక్ట్ చేసుకోవచ్చు. సైన్స్ ప్లేస్ లో అంటే sin square వాల్యూస్ డైరెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫార్ములా రాసుకోవాల్సిన అవసరం లేదు, ఇది కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడ మనకు tan square వాల్యూ 1/3 వచ్చింది. tan square theta ఈక్వల్ టు 1/3. therefore tan square theta ఈక్వల్ టు 1/3. 1/3 అనేది ఏ ఆప్షన్ లో ఉంది, ఇంకా ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ 10th క్వశ్చన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ సెట్ ఎం సెట్ లో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఇది. ఏమి ఇచ్చిన క్వశ్చన్, a into sin square theta ప్లస్ b into cos square theta ఈక్వల్ టు c ఇచ్చిండు. మనం కనుక్కోమంది ఏంటిది, మనం కనుక్కోమంది tan square theta కనుక్కోమన్నారు. సేమ్ ఇదే ప్రాసెస్ దీనికి చేస్తాం. కాకపోతే మనం ఇక్కడ నెంబర్స్ ఇచ్చిండు, ఇక్కడ ఏ బి అనేది ఇచ్చిండు, కొన్ని వాల్యూస్ ఇచ్చిండు నెంబర్స్ ఇవ్వకుండా, అంటే రియల్ నెంబర్స్ ఇచ్చిండు. ఇక్కడేమో రియల్ నెంబర్స్ ఇవ్వకుండా ఇచ్చిండు. tan square theta ఇక్కడ ఈ ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ వస్తుందో మనము ప్రూవ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, దీనికి స్టార్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ సెట్ లో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్, ఈ సెట్ ఎం సెట్ లో. a into sin square theta, a into sin square theta, cos square theta ని మనం sin లో అంటే sin square లోకి మార్చుకోవాలి. 1 - sin square theta, cos square theta ని sin లోకి మార్చుకున్నట్లయితే c రాసుకుంటాం అదే విధంగా. అప్పుడు మనకేమవుతుంది, a into sin square theta, b into 1 b మైనస్ ఇంకోటి మైనస్ b into sin theta b sin square theta ఈక్వల్ టు c. b అనేది ఈక్వల్ టు అవతల పోతే మైనస్ అవుతుంది. మనకి ఇంకా ఏముంటుంది, a into sin square theta మైనస్ b into sin square theta, c మైనస్ b b అనేది ఈక్వల్ యువతలు ఉంటే ప్లస్ ఉంది, అవతల పోతే మైనస్ ఉంటుంది. ఇప్పుడు 2 sin square theta, ఇక్కడ sin square theta ఉంది, ఇక్కడ sin square theta ఉంది. మనం కామన్ తీసినట్లయితే sin square theta ఈక్వల్ టు a మైనస్ b. sin square theta నేను కామన్ తీసిన c మైనస్ b. అప్పుడు sin square theta ఏమని రాసుకోవచ్చు, యువతలు ఇది ఇంటికి చేస్తుంది, అవతల పోతే డివైడ్ చేస్తుంది, అంటే c/b a into b. sin square theta వాల్యూ వచ్చు మనకు. అప్పుడు అయిపోవాలి. మనం కనుక్కోమంది ఏంటిది, tan square theta కనుక్కోమందు. మనం sin square theta వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు cos square theta వాల్యూ ఏ విధంగా కనుక్కోవచ్చు చూడండి. ఇక్కడ cos square theta అంటే ఏంటిది,
కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా వాల్యూ తెలుసు, సి మైనస్ బి ఏ ఇంటూ బి. ఇంతవరకు ఇది క్లియర్ కదా? ఇదే కదా సైన్ స్క్వేర్ థీటా వాల్యూ. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం తీసినట్లయితే ఏ మైనస్ బి వస్తుంది. దీన్ని మల్టిప్లై చేస్తే ఏ మైనస్ బి మైనస్ సి మైనస్ బి. మైనస్ అనేది దీనికి మల్టిప్లై అవుతుంది కదా, అప్పుడు ఇక్కడ మైనస్ అనేది దీనికి మల్టిప్లై అయినప్పుడు సి వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ బి వస్తుంది. ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయినట్లయితే అప్పుడు మనము కాస్ స్క్వేర్ థీటా ఏమో రాసుకోవచ్చు. కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏ మైనస్ సి ఏ మైనస్ బి. కాస్ స్క్వేర్ థీటా తెలుసు, సైన్ స్క్వేర్ థీటా తెలుసు. అప్పుడు టాన్ స్క్వేర్ థీటా వాల్యూ ఏంటిది? టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా అంటే సి మైనస్ బి బై ఏ మైనస్ బి బై కాస్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా అంటే ఏ మైనస్ సి బై ఏ మైనస్ బి. ఏ మైనస్ బి క్యాన్సిల్, ఎందుకంటే డెనామినేటర్ టూ డెనామినేటర్లు సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాం. ఇప్పుడు దేర్ ఫోర్ టాన్ స్క్వేర్ థీటా సి మైనస్ బి బై ఏ మైనస్ సి. సి మైనస్ బి బై ఏ మైనస్ సి అక్కడ ఉంది, ఇక్కడ ఇదో సి మైనస్ బి బై అంటే సి మైనస్ బి బై ఏ మైనస్ సి. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఇప్పుడు దాకా మనము 10th క్లాస్ టెక్నామెట్రీకి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఆ క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేసుకున్నాం. 10 క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకున్నాం. ఇంకా ఈ 10 క్వశ్చన్స్ నేర్చుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే ఈ 10 క్వశ్చన్స్ నుంచి ఈ 10th క్లాస్ బేసిక్ మీద అడిగే క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అడిగినా మనము సేమ్ ఇదే ప్రాసెస్లలో చేసి ఆన్సర్స్ రాబట్టవచ్చు. ఇప్పుడు దాకా ఈ ఎంసెట్లో కొన్ని అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ ఇప్పుడు దాకా చెప్పుకుని 10 క్వశ్చన్స్. నెక్స్ట్ మనకు ఇంటర్ బేస్ చేసుకుని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో నెక్స్ట్ వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.